ఇంట్రెస్ట్ ఉందరా మీ వాడికని మా మా బాబాయ్ మా డాడీకి చెప్తే అప్పుడు మా డాడీ ఏదో ఏం ఇంట్రెస్ట్ ఉందంటే ఏం సెలెక్ట్ అవుతామని ఫోటోలు తీసి అది శేఖర్ గారి వరకు రీచ్ అయ్యి ఒక ఆడిషన్ చేసి అది ఆయనకి నచ్చి నన్ను పిలవడం జరిగింది హ్యాపీ డేస్కి. సో నేను నిజంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఒక 18 ఏళ్ళ నుంచి ఇంకా నన్ను నాతో ఇలా సినిమాలు చేస్తున్న నిర్మాతలు అండ్ దర్శకులకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను అండ్ నిజంగా చాలా గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఉన్నాను. సో ఐ ఫీల్ ఎవ్రీ ఫిల్మ్ ఐ డూ నేను నిజంగా నేను 100కి 110% పెట్టి చేయాలని నేను ప్రయత్నిస్తాను నా తరఫు నుంచి. సార్ చూస్తే కనుక దీంట్లో చాలా డిఫరెంట్ ఎలివేషన్ షాట్స్ ఉన్నాయి కదా, సో చూస్తే కూడా చాలా డిఫరెంట్గా ఉంది, బాగుంది. సో దీనికి మీరు ఏం చెప్తారంటే ముందే ఏమైనా రిఫరెన్సెస్ తీసుకున్నారా, అలా ఏమన్నా ఉన్నాయా సార్? అంటే రిఫరెన్స్ అంటే ఏం తీసుకోలేదండి. నాకు ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్, నేను ఆల్రెడీ ఒక 25 ఇయర్స్ నేను ఇండస్ట్రీకి వచ్చి చాలామంది కెమెరామెన్ దగ్గర వర్క్ చేశాను. దానివల్ల నాకు ఇప్పుడు ఒక 78 మూవీస్ దాకా నేను వర్క్ చేశానండి. నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ లైటింగ్ విషయంలో, కానీ ఏ షాట్కి ఎలాంటి లైటింగ్ చేయాలి అంటే నాకు డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడే నాకు అర్థమైపోయింది, ఈ సీన్కి ఇలా లైటింగ్ చేస్తే బాగుంటుంది, ఈ సీన్కి ఇలా చేస్తే బాగుంటుందండి. దాని ప్రకారం నాకున్న ఎక్స్పీరియన్స్తో మాకు ప్రొడ్యూసర్ గారు ఇచ్చిన ఎక్విప్మెంట్ ప్రకారం మరీ అంత హెవీ కాకుండా ఆయనకి తగ్గట్టు నాకేం కావాలో నేను తీసుకొని